హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజ్ 4 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అంటే మొత్తం విద్యార్థి లోకమంతా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన బంద్ చేయడానికి ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించని పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున పిలుపునిచ్చారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు? మరి ఫిబ్రవరి 5వ తారీఖున పిలుపునిచ్చిన మాట అయితే వాస్తవం. మరి అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అంటే, ఇప్పుడు ఇది 4వసారి వాయిదా వేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఎందుకంటే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మారని తీరు వల్ల సొంత పార్టీ నాయకులే చీకొట్టినా కూడా మనమే బకాయిలు పెట్టి, మనమే ధర్నాలు చేస్తే ప్రజలు ఏ విధంగా దీన్ని చూస్తారు? ప్రజలు ఏ విధంగా భావిస్తారు దీన్ని అనేది ఒక్కసారి మనం వాస్తవాలేంది, అవాస్తవాలేంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మనం ఈ పేజ్ చూస్తూ ఉన్నాం. జనవరి 3వ తారీఖున విద్యార్థి లోకం బంద్కు పిలుపునిచ్చింది. దేని గురించి? తాము గెలిస్తే 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన ఎన్సీబీ అని రాగానే తన నిజ స్వరూపం చూపించాడు. దీనిపై ప్రజలు భారీ ఎత్తున పోరుబాటకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిన ఈ మోసపూరిత ప్రభుత్వం తీరును నిరసిస్తూ జనవరి 3న విద్యార్థి లోకం ఉద్యమిస్తుంది. బాగా చూడండి, జనవరి 3వ తారీఖు పిలుపునిచ్చారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ జనవరి 29వ తారీఖు మళ్ళా వాయిదా వేయడం జరిగింది. మరి ఇదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పేజ్లో జనవరి 3వ తారీఖు చేయాలనుకున్న ఫీజు రింబర్స్మెంట్ నిరసన కార్యక్రమాన్ని జనవరి 29కి వాయిదా వేశాం. మరి పరీక్షలు, పండగల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. కనీసం ఈలోపైన ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు, మండలి విపక్ష నేత. ఆల్రెడీ సంక్రాంతి పండగ వస్తోంది, మొత్తం ఆ హడావిలో ఉంటారు. ఏంది పరీక్షలు, పండగల నేపథ్యంలో అని చెప్పేసి ఒక కారణాన్ని చూపించేసి వాయిదా వేయడం జరిగింది. సంతోషం, ఎందుకంటే ఆ కారణమైన సహేతుకమైనది కాబట్టి ఒక రీజన్ చెప్పగలడా, దానివల్ల వాయిదా వేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏమంటున్నారు, అప్పట్లోపల ఒకవేళ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే వీళ్ళ ఖాతాలోకి వేసుకోవచ్చు అనేది ఒక చిన్నపాటి కుటిల ప్రయత్నం. మరి సరే, జనవరి 29కైనా జరిగిందా అంటే లేదు, అక్కడ కూడా వాయిదా వేయడం జరిగింది. మరి జనవరి 29 తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పేజీలో విద్యార్థుల కోసం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించకుండా విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వము. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరు అని చెప్పేసి విద్యార్థుల కోసం ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు షురు అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సరే, మరి ఫిబ్రవరి 5వ తారీఖు కూడా వాయిదా వేయడం జరిగింది. మరి జనవరి 3వ తారీఖు, జనవరి 29వ తారీఖు, ఫిబ్రవరి 5వ తారీఖు ఎందుకు వాయిదా వేయడం జరుగుతూ ఉంది? మరి ఒక్కసారి మనం వాస్తవాలు మళ్ళీ ఎప్పటికి వాయిదా వేశారండి? ఇదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పేజ్లో ఏమని చెప్పారు? 3/2/2025 తారీఖున ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? పత్రికా ప్రకటన. ఫీజు 4 మార్చి 12కు వాయిదా. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న తలపెట్టిన ఫీజు 4 కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నాం. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మా ఫీజు 4 కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి 12వ తేదీన ఫీజు 4 నిర్వహించాలని నిర్ణయించాం. తాడేపల్లి. ఇదండి. అంటే మీరు బాగా చూస్తామనండి, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి 29వ తారీఖు ఎందుకు వాయిదా వేశారంటే సంక్రాంతి, పరీక్షలు, ఈ పండుగల నేపథ్యంలో భాగంగా ఒక సహేతుకమైన కారణం అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మార్చి 12కు కరెక్ట్గా ఎన్నికల కోడ్ అమలు వస్తుందని తెలిసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయనే నేపథ్యంలో భాగంగా మరలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అంటే నిర్లక్ష్యం వహిస్తూ మార్చి 12వ తారీఖు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదా అంటే బకాయిలు పెట్టలేదా, అన్నీ తీర్చేశారా అని ఒక్కసారి వివరాలు చూసే ప్రయత్నం చేద్దామండి.
ఒక్కసారి మీరు చూసినట్లయితే గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాపం కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. జగన్ ప్రభుత్వ బకాయిలు అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బకాయిలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు. యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే మెన్షన్ చేసిందో అవే చెప్తా ఉన్నాము. డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్ల రూపాయలు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికి బకాయిలు పెట్టినటువంటి. ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు, చిక్కీలు కోడిగుడ్లు 256 కోట్ల రూపాయలు, వసతి దీవెన 989 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్ల రూపాయలు, ధాన్యం బకాయిలు 1,674 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది బకాయిలు. మరి అందరితో ఆగారా? ఉద్యోగస్తులకు బకాయిలు 20,000 కోట్ల రూపాయలు, మరి ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు 19,000 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్ల రూపాయలు, మరి ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్ల రూపాయలు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రింబర్స్మెంట్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్ల రూపాయలని చెల్లించిందండి. ఈ 6 నుంచి 7 నెలల లోపలే ఇదంతా చేసింది కూటమి ప్రభుత్వం. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి 7 నెలల్లో పింఛన్లు 250 రూపాయలు పెంచడం తప్ప మరే ఏ ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,001వ తారీఖునే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,66,000 కోట్ల రూపాయలు కేవలం పింఛన్లకే ఖర్చు చేయనుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి అసలు ఎందుకు ఫీజు ఫోర్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు? అసలు ఎంతంత అప్పులు పెట్టారు? ఏంది ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలనా కాలం చూసుకుంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక అరాచకాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి వైసీపీ ప్రభుత్వంలో చేసిన లక్షల కోట్ల అప్పులన్నీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విలాసాలకే ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన పరిస్థితి అందరికీ తెలుసు. రుషికొండ ప్యాలెస్ లాంటి యొక్క విలాసవంతమైనటువంటి భవనాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ ఆస్తుల్ని, మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు చేసిన మాట అందరికీ తెలుసు. దేశంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసము, ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేశారు. అదేందో మీ అందరికీ తెలుసు. ఎక్కడన్నా మద్యం తాగేటువంటి యొక్క ఈ మద్యం వారిని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు ఆలోచన ఎలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పటికీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పుకు అసలు వడ్డీ కలిపి ఏడాదికి 71,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సిన భారం కూటమి ప్రభుత్వం పడింది. మరి ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మన ముందున్నటువంటి తల్లిదండ్రులో లేకపోతే ఫోర్ ఫాదర్సో వాళ్ళు చేసినటువంటి అప్పులు మనపై పడితే మనం ఏ విధంగా ఫీల్ అవుతామో, మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి అప్పులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఒక భారంగా అంటే భావించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరి గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా 1,40,000 కోట్ల బకాయిలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే వాడేశారు. ఇదండి అసలు ఫీజు ఫోర్ కార్యక్రమం ఎందుకు పిలుపునిచ్చారు, ఎవరు బకాయిలు పెట్టారు, ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంత అప్పులున్నా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఒకవైపు పింఛన్ 4,000 రూపాయలు, రీసెంట్గా 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. 788 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం జరిగింది. మరి ఇన్ని చేసినటువంటి కూటమి ప్రభుత్వంని విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.